షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు బానిస అన్నందుకు నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. బానిస అంటే ఇంగ్లీష్లో స్లేవ్ అని అర్థం. దానికి అనుగుణంగానే నేను కూడా షర్మిల గారిని తెలుగుదేశంకి దాసిలాగా పనిచేస్తుంది అన్నాను. అంటే అర్థం ఏంటి? దాసి అంటే సర్వెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ స్పందించలా. పాపం తెలుగుదేశం వాళ్ళు దాంట్లో ఒకళ్ళిద్దరు దాన్ని వక్రించి వాళ్ళు చెప్తున్నా, పోయి తెలుగుదేశం మాస్టర్ దగ్గర కనుక్కోండి అక్షరానికి అర్థమైందో. ఇష్టం వచ్చినట్టు దాన్ని సోషల్ మీడియాలో వక్రించి రాశారు. మా పార్టీ ఆదేశాల మేరకు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అది ట్విట్టర్లో కానీ వేరే దగ్గర ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లు పెట్టాం. వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి. బహుశా తెలుగు మాస్టర్ దానికి అర్థం చెప్పినా తెలుగుదేశంలోనే ఉన్న కొంతమందికి వినపడదు, కనపడదు, అర్థం కాదేమో. అందుకే తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఒకానొక సమయంలో ఒక సినిమాలో చెప్పింది మీకు వినిపిస్తాను, వినండి కొంచెం. అందులకే చూతమున కాని ఏమమును పెట్టిమి కాని మధ్య మాలిక ఆయనను దూతానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు రెండు. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన నలుగురు భర్తల దాస్యముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్యముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఏమీ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. మళ్ళీ పెడదాం. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వినాలి కదా గట్టిగా. ఎన్టీ రామారావు గారు చెప్పింది అప్పటికన్నా. ఆయనను దూతానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు రెండు. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన నలుగురు భర్తల దాస్యముక్తి. అర్థమైందా? అంతేకాని ధర్మరాజ దాస విముక్తి, మిగతా నలుగురు అన్నదమ్ములు దాస విముక్తి. అంటే ఏంది? సర్వెంట్ అని అర్థం. దాన్ని వక్రించి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మీ కర్మ చేసుకోండి, దానికి ఎవరేం చేస్తారు. ఖచ్చితంగా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని తెలుసు. కానీ రాజకీయంగా ఏ స్వరంలో మా నాయకుడిని విమర్శ చేస్తే ఆ స్వరంలో ఉంటాం. అంతేగాని కళ్ళబొల్లి మాటలు, చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి కాదు, కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. చూడండి గతంలో నా ప్రెస్ స్టేట్మెంట్లో ఎవరినైనా గారు అని సంబోధిస్తా సరే, ఎక్కడన్నా ఏకవచనంతో ఫ్లోలో వస్తే వస్తుంటుంది. ఇక నిన్న బుచ్చయ్య చౌదరి గారి స్టేట్మెంట్ వార్నింగ్ ఇస్తున్నాడు రాధాకృష్ణ గారికి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తెస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉన్నాం. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవల్లారా మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది. మీరు తలుచుకుంటే మేము నరికేయగలం, నరకం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ విన్నారు కదా. ఏంటిరా ఎదవల్లారా, తెలుగుదేశం వాళ్ళే బాగా నరకగలుగుతారు అంటున్నారు. వాస్తవమే చౌదరి గారు అన్నట్టు, బుచ్చయ్య చౌదరి గారు. ఎదవల్లో ఎదవలు కాబట్టి బాగా నరుకుతారు. నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నాకు ప్రాణహాని ఉంది అని ఒక ఎమ్మెల్యేగా విజయవాడ నరి రోడ్డులో కూర్చుంటే వంగవీటి మోహన్ రంగా గారిని నరికి చంపింది తెలుగుదేశం వాళ్ళు కాదా, చంద్రబాబు నాయుడు గారు కాదా? నడి రోడ్డులో రాజారెడ్డి గారిని బాంబులేసి మర్డర్ చేసింది తెలుగుదేశం నాయకులు కాదా? వాళ్ళకి మళ్ళీ పదవులు ఎత్తి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? అందుకే చెప్తున్నాడు బాగా నరుకుతామని. అందరు చూస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వీళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యం గురించి తెలుసా, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని. మరి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపలేదా? అది ప్రజాస్వామ్యమా? రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారితో గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారితో జాగ్రత్తగా ఉండండి. ఒప్పుకుంటా, రాధాకృష్ణ గారికి జగన్ గారికి వైరం ఉండొచ్చు పత్రికా పరంగా, లేదు ఆయన తెలుగుదేశానికి కొమ్ముగాయచ్చు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యర్థులు మాత్రమే. కానీ సొంత మావన ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి చెప్పులేసి ఆయన చనిపోయే వరకు తీసుకెళ్ళింది ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అందుకే చెప్తున్నాం, సొంత వాళ్ళైనా
రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండండి. రేపు మీకు ఏమన్నా చేసి ఆ నెపం జగన్ గారి మీద వేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకని అన్ని విధాలుగా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండని తెలియచేస్తున్నాం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో షర్మిల గారి గురించి తప్పుగా పెట్టిన వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం.